వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మీ ఆశీస్సులతో మంచిగానే ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మన ఛానల్ ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే దోస్తులు సిరీస్ బోర్ కొడుతుంది నర్సక్క, మరి స్టోరీ ఏం జరిగింది ఏం కథ తొందర తెయ్యుర్రి అని చాలా మంది అంటున్నారు. అందుకే మీకోసం తొందరగా తీద్దాం, పార్ట్ 50 తో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. మరి ఏమైతుందో చూద్దాం. ఓకేనా దోస్తులు? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 39 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏందే నడువు, మొగం దగ్గరకు పోయి తింటావా అని అడుగుపో. మాటల మాట కలుపుపోయే వచ్చినప్పడుసుంది ఇదే రూమ్లా జత్తాన్నావు. నాకు భయం అవుతుంది, మాటల మాట కలుపుడేమో అని మళ్ళా దెబ్బ ఉచ్చుకుంటాడని భయం అవుతుంది. దెబ్బ ఉచ్చుకుంటే పడాలే, నీ మీద ఏము చేతు ఎయ్యడు. అర్థమైతుందా? జర పొయ్యి మోగంతోటి ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడుకుంటా ఆయన చుట్టూ తిరిగిపోరాదే, కొంచెం ప్రేమ అన్నత్తది ఆయనకు. ఏమో నాన్న, నాకు భయం అవుతుంది. ఇట్లా భయపడుకుంటా ఎన్ని రోజులని బతుకుతావు? ఏదో మెప్పించడం అయిపోయింది, ఒప్పుకున్నాడు. ఇంకొక మొగుడైతే ఇట్లా వేయకపోవు గాని ఏదో ఆ ముత్తం దయ వల్ల నీ మొగన్ని సెట్ చేసినాం గాని జరా మంచిగా ఉండే బిడ్డ. మేము రేపు పొద్దుగాల పోతాం. మేము పోతానన్నా మీ ఇద్దరికి కొంచెం ప్రైవసీ అనేది ఉంటది. కొంచెం ఆయనతోటి ప్రేమగా మాట్లాడుకుంటా ఆయన చుట్టూ తిరుక్కుంటా ఉండు. ఆయనే కదరాయించుకున్నా తిట్టినా కొట్టినా నీ మొగడు నీకు. నువ్వు దూరం ఉంటే ఆయనే మళ్ళీ ఇంకా దూరం అదైపోతాడు. చూస్తా అన్నాడు కదా వారం 10 రోజులు. అలా వారం 10 రోజులు నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, ఇక మళ్ళా ఇంటికొచ్చి తోలెత్తాడు. నేను చెప్తానా జరా బిడ్డ, మాకు ఈ ఒక్కసారి నువ్వు మేము చెప్పింది తింటే నీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. మొగుడు ఉంటేనే అన్ని ఆడదానికి అర్థమైందా? మొగుడు ఇచ్చిపెట్టిండనుకో 10 మంది 10 రకాలుగా అంటారు. సరే తీ, ఏం చెప్తాడో ఏమో, తాగున్నాడు. 9 అవుతుంది ఇంకా తినలేదు. పడుకోవద్దా? పో తినుమను పో. సరే మూవీ నన్ను ఏమంటాడో ఏమో, అయితే పోతా. దీనికి ప్రేమ ఉండా లేకపోతే లేకనా మోగన్ దగ్గరికి పోతలేదు? ఏమో తీయ్యా, దానికి ఎట్లున్నదో ఏం కథనో. వాళ్ళే ఒకటైతారు గాని మనము పొద్దుగాల పోదాం. పోడే నాకు పని ఉన్నది ఇంటికాడ. బెడ్ తీసి మొత్తం అవతల వారేసినట్టున్నాడు కదా. ఏమండి? ఏంటిది? అన్నం తిందుర్రార్రి, 9 అయిపోతాంది. నాకు అన్నవద్దు ఏమద్దు, నువ్వు ఇన్నుండి. అట్లంటే ఎట్లనండి? వేసుకురావాలా మరి ఇక్కడికి అన్నం? అద్దు అని అన్ననా? ఈ రోజులు నేను మీతోటి లేను. మీరు ఏం తిన్నారో ఏం తాగిర్రో ఇప్పుడు కొంచెం తినండి. అబ్బా, ఏం నటిస్తానవే. నటన సూత్రధారి అని పేరు పెట్టచ్చు, నీకు అవార్డు ఇయ్యచ్చు. ఆ జీవితంతోటే నటన చేసినావు నువ్వు. ఏదో అయింది అయిపోయిందండి. మళ్ళీ మళ్ళీ అదే ముచ్చట గుర్తు చేసుకుంటా నన్ను తిట్టకండి ప్లీజ్ అండి, మీ కాళ్ళు మొక్కుతా. అయిందేదో అయిపోయింది, ఇప్పడుసుంది మంచిగా ఉందాం. మంచిగా ఉందాం కాదు, నువ్వు నన్ను మంచి ఉండనిస్తే నేనుంటా. నువ్వు పిచ్చి కథలు పడితే నిన్ను సావగొడతా, సాంపుతా. ఈసారి చూస్తా, వారం 10 రోజులు నీ బిహేవియర్ చూసి నేనేం చేయాలో అది డిసైడ్ అయితా. నువ్వు మంచిగానే ఉంటా అని అందరు ముంగట చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. ఎవడు నమ్ముతాడే మీ ఆడోళ్ళ మాటలు? మనసులో ఒక్కళ్ళను బయట ఒక్కళ్ళను మెయింటైన్ చేసే ఆడోళ్ళతోటి ఎవడెడతాడు? నువ్వో ఈ నుండి, నాకు ఆకలి అయితే నేనే పెట్టుకొని తింటా. నీ ఉత్తనే అంతా కంపరం లేస్తుంది నాకు. పో పో. ఈడు నమ్మదాగున్నాడు. ఇంతోటి ఎక్కతా కొరితే ఎంత తిడతాడో మళ్ళా. తినకపోని అని కడిపే ఎండుతుంది. తినా అంటే సప్పుడేక వీకుతాంది ముండా. మరు తిను అని బతిలు మాడతలేదు. అసలు దీనికి నా మీద ప్రేమ ఉన్నదా లేకపోతే యాక్టింగ్ చేస్తాందా? నేను దాన్ని ఏమనలేకపోతున్నా, ఎందుకో ఏమో. అయ్యవ్వా, అన్నమద్దు ఏదద్దు, ఇక వంట అన్నీ పిచ్చి ఆలోచనలు. దేవుడా, ఈ ఆలోచనలన్నీ నా నుండి దూరం చెయ్యి. ఇసొంటి ఆలోచించుడు నాకు
అదైతే లేదు, తాగుతనే కొంచెం నిమ్మలం అవుతుంది మనసు. ఇక తాగకపోతే అంతా మెంటల్ ఎత్తాంది. ఏమైందే జల్దీ వస్తావు? ఇప్పుడు అద్దటమ్మా తిరుమని అడిగితే అద్దంట అద్దు అని తిడతాండు ఇష్టం ఉన్నట్టు. ఇక సరేతి మరి నువ్వు ఆకలైతే వేసుకొని తిను అని చెప్పి అత్తన్నా. అన్నే వంటే అయిపోవు కదనే కిందను. ఏమంటావు నువ్వు ఇక్కడ నుండి ఓ నాకు నేను ఉత్తనే కంపరం లేస్తాందని తిట్టబట్టే. ఇయ్యాలనే కదనే అమ్మ వచ్చింది. మీరు కూడా అంత పిసపిసొరుతారు. సరే సరే తియ్యి, ఏమయ్యా పండుకో. అందులకు గత కొన్ని రోజుల నుండి నిద్ర లేదు మన్ను లేదు. ఇక నేను వంట ఈ బల్ల మీద బిడ్డ వంటది, నేను కింద వంట, నువ్వు ఆ మంచంలో వండుకో ముంగట రూమ్లా. సరే సరే, రేపు పొద్దుగా లేవు పోదాం. లేస్తా. వండుకోర్రిగా. సరే సరే, నువ్వు మీద వంటే అమ్మా, నేను కింద వంట తీయి. నీకు అసలే నడుము వస్తుంది. అద్దద్దు, నేను కింద వంట తీ, మీదనే వండుకో. అల్లుడున్నాడు పూసుకొని అత్తే ఇజ్జత్ పోతుంది. సరే. అసలు నిద్ర అత్తలేదు. అయ్యో దేవుడా, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. కడుపులోనేమో బేబీ ఉండే, ఏమో మందులు వేసుకుంటలేను. నేను శ్రీనుతోటి ఎట్లా మాట్లాడాలి, ఏం కథ? వానితోటి మాట్లాడతానన్నా వాడు టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తాడు. వానితోటి ఎట్లా మాట్లాడాలి? వాని కోసమే నేను ఇక్కడికి వచ్చిన. ఈ దరిద్రంతో కాపురం చేయడానికి కాదు, వాడిని కలిసి వానితోటి మాట్లాడాలని ఉంది. వాని చూడక ఎన్ని రోజులైతాంది, వానితోటి మాట్లాడక ఎన్ని రోజులైతాంది. నా పానం వాని దిక్కే కొట్టుకుంటాంది. వాడు ఎట్లా కనిపించాలి, వాడిని ఎట్లా చూడాలి? నేను తొందర పైసలైతే నన్ను తీసుకుపోతానన్నాడు. వానికి పైసలైతేయా కావా, తీసుకుపోతాడా తీసుకుపోడా, వాని మనసు ఏమన్నా మార్చుతారా? నాకు ఇదే భయమై పాడైతాంది. ఏం జరుగుతుందో ఏమో. అల్లుడు, ఇక మేము పొయ్యత్తాము, ఒకరికొకరు మంచిగా ఉండుర్రి. దానికి చెప్పే బుద్ధి దానికి చెప్పినాం. అది ఇంకోసారి ఎట్లాంటి తప్పుడు పని కూడా వెయ్యది. మీరైతే మంచిగా ఉండుర్రు అల్లుడు. ఓ దాన్ని మీ ముఖం చూసే నేను ఇంట్లో ఉంచుకుంటున్నా. అది ఏమన్నా పిచ్చి కథలు చేస్తే దాన్ని నేను ఉంచుతానా? ఇక చెప్పినా కదా, వారం 10 రోజులు చూస్తా. చూసినాకనే ఏంది ఏం కథ అనేది డిసైడ్ అయితా. గదే అల్లుడు గదే, అది ఎలాంటి తప్పు వెయ్యది. మేము చెప్తున్నాం కదా, అది ఏదన్నా చేసేది ఉంటే మా ముగ్గురికి నువ్వే శిక్ష చేసినా కూడా మేము అనుభవిస్తాం. కానీ ఇక కొట్టకయ్యా, ఎక్కువ తిట్టకు. కొంచెం ఇక అర్థం చేసుకో. లేత మనసులు, లేత వయసు మీది. మేము చెప్పే అంతటోళ్ళం కాదు, కానీ ఇక చెప్పుతాన్నాం అల్లుడు. నీ అంత మంచి గుణం లేదు ఎవరికి. మంచిగా ఉండుర్రయ్యా. శ్వేత అమ్మా, అల్లుడుకు ఎప్పుతాన్నం బిడ్డ. నువ్వైతే ఇప్పడుసుంది నాకు మాట రావద్దు. ఇంట్లోనే ఉండు, ఎటు బయటకు పోకు. అల్లుడు చెప్పింది ఇను, మంచిగా ఉండుర్రి. సరే సరే అనుడు కాదు బిడ్డ, ఇది ఒక్కటే ఛాన్స్ నీకు. నువ్వు మంచిగా ఉంటే అల్లుడు నిన్ను బంగారం లెక్క చూసుకుంటాడు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు బిడ్డ, మంచిగా బతుకుర్రి. మేము పొయ్యత్తాం. అల్లుడు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే నీకే చేస్తాం. దాంతో మాట్లాడాలనిపిస్తే ఫోను ఇయ్యి మాట్లాడతాం. సరే 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 అల్లుడు, పొయ్యత్తాం మరి. పోతాన్నాం శ్వేత. సరే అమ్మా. ఏడవకు, ఏం కాదు. అల్లుడంతా మంచి మనిషి లేడు. నీ జీవితాన్ని నువ్వు అట్టిగా నాశనం చేసుకున్నావు. అల్లుడుకు ఉన్న ప్రేమ చంపేసినావు. ముందన్నా మంచిగా ఉండి మంచిగా ఒకరికొకరు ఉండుర్రి. అంతేగాని మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి అజ్జేయకు. ఈసారి మేనైనా క్షమించినాం, కానీ ఇంకోసారి ఏదన్నా జరిగితే మాత్రం నిన్ను చంపి బొందబెట్టి మేం చప్తాం. మంచిగా ఉండు, ఏడవకు సరేనా? నిన్నేం అల్లుడు కొట్టడు తిట్టడు. మేము చెప్పే తీరు చెప్పినాం అల్లుడికి. బిడ్డ కాలు మొక్కుతాం. అల్లుడు ఓ మాట అంటే ఓర్సుకో బిడ్డ, బాంచను కొన్ని రోజులు. సరే ఏడవకు, అప్పుడప్పుడు అత్తం. వారం 10 రోజులకు ఒకసారన్నా వచ్చి చూసిపోతాం, గాని జరా జాగ్రత్త పైలం. సరేమా. బస్ టైం అవుతుంది. అల్లుడు మంచిగా ఉండుర్రి, పొయ్యత్తం. సరే సరే. ఓ దరిద్రపుదానా, ఎందుకు ఏడుతున్నవే? ఇంట్లో నువ్వు చేసిన పనికి వాళ్ళు బాధ అనుభవిస్తారు, నేను బాధ అనుభవిస్తాన్నా. సిగ్గులేందానా, నువ్వు మంచిగానే ఉంటాన్నావు. కాలు బయట పెట్టినట్టు ఉంటే కాళ్ళు ఇరగొడతా.
ఒక సీసీ కెమెరా పెట్టిత్తా ఇక పైసలు వేనా మంచిదే. నువ్వు కాల ఉయితల పెట్టేది లేదు, ఇంటెనక కూసునేది లేదు, ఇంటి ముంగట కూసునేది లేదు. ఈ 4 గోడల మధ్యలోనే నువ్వు ఉండాలి. సరే అడు బట్టలు బోళ్ళు అన్ని పిండు రాకాలే, నిన్ను రాకిపిత్తనే ఉంటా నేను. సరే సరే ఈ ముండగొడుకేమో నేను కడుపుతోటి ఉన్నది తెలియదాయే. ఈ కడుపు పెట్టుకొని ఇంత పని చేస్తే ఆ కడుపు ఉంటుందా పోతుందా? శ్రీను గారిని కలిసేది ఎట్లా? అసలు ఏం చెయ్యాలి? అతవ్వా అతవ్వా పెద్దమ్మ నువ్వు పోతన్నమవ్వా, జరా ఇంటి పక్కకు గమనించుకుంటా చూసుకుంటా ఉండుర్రి. ఎందుకు అనంటే ఇక అల్లుడు ఏదో మా బాధ చూసి నా బిడ్డను ఉంచుకుంటాడు. గట్లనే లొల్లి పెట్టుకున్నా చేసినా మళ్ళా తలగరాని కాడ దెబ్బలు తగిలితే పానాలు పోయే సంగతి అవుతుంది. జరా చూసుకుంటా ఉండుర్రవ్వా, బాంచను మీ కాళ్ళు మొక్కుతా. సరే సరే పెద్దమ్మ, మేము ఎప్పుడు ఇంటికాడనే ఉంటామా? ఏటన్నా పోతామా? అవ్వా నీకు కూడా చెప్పుతాన్నాం. నువ్వు పొయ్యత్తమవ్వా, జరా నా బిడ్డ మీద ఒక కన్నేసి ఉంచుర్రి. ఎందుకు అనంటే ఇప్పుడు అల్లుడు కోపం మీద ఉన్నాడు తెలియదు. లొల్లి పెట్టుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. జరా గమనించి అట్లాంటివి ఏమన్నా వినిపిస్తే పొయ్యి మీరు మందలియ్యుర్రవ్వా, సర్ది ఎప్పుర్రి ఎవరి దాళ్లకు. చెప్తాం శ్వేత ఒక్కతి మంచిగున్నాక ఇవన్నీ ఉంటాయా గాని ఆమె మంచిగుండాలి. ఇప్పటికైనా అన్నీ బంద్ చేసుకోవాలి, మంచిగా ఉండాలి. ఇంకా ఉండదా అవ్వా? ఉండకపోతే మేము బతకనిస్తామా? దాన్ని చంపము. ఏ సంపుడు ఎందుకు గాని ఆమె బుద్ధి ఆమెకు రావాలి. ఇప్పుడు ఎందుకు ఇదంతా వచ్చింది? మంచిగా ఆయన దుబాయ్ పోయేటోడు, బొచ్చడు సంపాదించేటోడు, మంచి లైఫ్ నాశనం చేసుకుంది. ఇప్పుడు మా సొంటల్లో చూడు, ఇప్పుడు ఇంటికాడ మేము పని చేసుకోబడుతుంది, బీడీలా దోడని కైకిలా నటన్నిటన పోబడుతుంది. మొగోళ్ళేమో 24 గంటలు చేన్లనేనా అయ్యే. చేన్లో ఎంత చేసినా ఏమొస్తుంది? 6 నెలలకు ఒకసారి పంట. అచ్చినాయి అన్ని లాగోడని మందు బత్తాలని అటు ఇటు కట్టంగా ఏం మిగులుతున్నాయి? మీకు కూడా తెలుసు కదా నాన్న, ఎట్లా పని చేస్తే ఎంత కట్టపడితే చేన్లకే ఈ బియ్యం వస్తాన్నాయి ఏందనేది. మంచిగా దుబాయ్ పోయి లచ్చలు సంపాదించినోడిని గట్ల చేసి పారేసేని బిడ్డ. ఇక ఏం చేద్దామవ్వా? గాసారం పాడుగాను గాసారం అట్లా మళ్ళింది. జరా మీ పుణ్యం ఉంటుంది అవ్వలాలా. ఎంత గింతలు వినిపించినా పోయి మీరు అయితే కాపాడుర్రి. ఎందుకు అనంటే కోపంలో పానాలు తీసుకునేది కూడా తెలుస్తలేదు. సరే మీరేం టెన్షన్ పడకుర్రు కానీ వారం రోజులకు ఒకసారా 10 రోజులకు ఒకసారి వచ్చి ఓ 2 రోజులు ఉండి పోర్రి, కొంచెం వాళ్ళు సెట్ అయ్యేదాకా. మొత్తం అతవ్వా మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ రాజు ఏయబట్టే కొంచెం నాల్లుడు ఒప్పుకున్నాడు. రాజు లేడా బిడ్డ? లేడు ఇయ్యల్లా పొద్దుగాలనే వేండు పొలం కాడికి. సరే అవ్వ, ఒక అన్నైతే వేసి ఉంచుర్రి, పోతాం ఇక. పోయిరారి పాపం వీళ్ళని చూస్తే గోస్ అనిపిస్తాంది. ఏం చేస్తాం లత, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు అంటారు. మరి ఇప్పుడు ఆ మొక్కతి చేసిన తప్పుకు ఇటు వీళ్ళిద్దరు బలి కాబట్టే అటు మొగనిజ్జతి వాయి అవసరమా? 10 నిమిషాల పడక సుఖం గురించి 100 ఏళ్ల జీవితం నాశనం చేసుకున్నట్టు కాదా? రమక్క, నువ్వు నిన్న లేకపోతే మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు వీళ్ళిద్దరూ మా బావ కాళ్ళ మీద పడి ఏడతారు గాని అదైతే కుయ్యలేదు కుట్టుకులేదు. నరసక్కుండి పో, నీ మొగన్ కాళ్ళ మీద పడిపో, ఏమో చూస్తానో అని గదిరాయించి పెట్టినాక గప్పుడు పోయి కాళ్ళు మొక్కుతాంది. మళ్ళీ అదేదో పెద్ద ప్లానింగ్ తోటే వచ్చింది. అంతేనా? దాని ప్లానింగ్ ఇచ్చకపోను, దాని జీవితం అట్టిగా నాశనం చేసుకున్నది. ఆ కడుపు తీయించుకున్నదా లేదా? ఎప్పుడో తీయించుకున్నది, అందుకే దొరకొచ్చినావు, ఇలా పడగొడుతున్నావు అని అన్నారు. మరి ఇక మనకేమేరక. సరే తీయే కానీ ఈడు మంచిగా చూసుకుంటాడంటవా? మళ్ళా మొగడు ఒక్కసారి ఆడదాని మీద విరక్తి వచ్చినాక మొగడు దగ్గరికి తీస్తాడా అనే నాకైతే గదే డౌటు. దీనికి ఎంత టార్చర్ పెడతాడో ఏం చేస్తాడో. ఏం పాడు మనకేమెరక. పాపం వీళ్ళ ముఖం చూసి ఏదైనా లొల్లైతే ఇక ఉరకాలే రమక్క మనం. ఉరకపోతే ఏం చేద్దాం గాని పని తీరిందా? తీరినాక బయట కూసుందాం. ఇంకేడ తీరింది? ఇక తానం చేయొద్దా? నేను తానమే చేయలే. చేయిపో. హలో, చెప్పురా. సౌతానా ఏం చదివినా ఏం బుర్రకెక్కుతుందిరా? మనసులనేమో బాధ ఉన్నది, బుర్రలనేమో టెన్షన్ ఉన్నది. ఇక నీకు తెలియందా? చెప్పినా కదా ఇడు ఆ బాడుకవేనా వాడే వాని కండ్లు మంట. సరేరా. ఊరిని అవ్వ గీళ్ళి ఊరికి వచ్చిర్రేంది? శ్వేత వచ్చిందా ఏంది? కండ్లు మంట. ఈ కండ్లల్ల కాకులు ఓడువా, ఈ నోట్లు ఉచ్చ పోతే దొంగ బాడుకోవు జీవితాన్ని ఎటుగాకుండా చేసే.
ఇది నన్నే అంటాందా ఏంది? సత్తవురా మా గోస తలిగి సత్తవు సర్వ నాశనమైతావు బూడిదైతావు. వీళ్ళు నన్నే తిట్టుకుంటా పోతుర్రా ఎటని ఎవల పాపం వాళ్ళకే. అయినా వీళ్ళు ఎప్పుడు వచ్చిర్రు? నేను మొన్ననే కదా శ్వేతతోటి మాట్లాడింది. మరి శ్వేతని ఇట్లా ఇక్కడ దింపిపోతారా ఏంది? వాడు ఉంచుకున్నాడా? ఓర్ని అవ్వా, లేకపోతే వీళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? శ్వేత వచ్చిందా ఏంది ఇక్కడికి? ఈ ముచ్చట నాకు ఎట్లా తెలవాలే? అది అత్తే మెల్లగా ఇక్కడ నుండి ఎట్లనో మాట్లాడచ్చు, సెట్ చేయచ్చు. ఈ పైసలేమో ఏడా అయ్యి పాడైతలేవు. ఇప్పుడు నేను ఎట్లా శ్వేత వచ్చింది ఎట్లా తెలుసుకోవాలి? అటు పోదామంటే ఆ బాడక ఉంటే మళ్ళీ ఇవ్వలు చూసినా పెద్ద ఇబ్బంది. అబ్బా ఇది రాగానే మళ్ళీ వీడిటు మొదలైండు అని మళ్ళీ పూకార్లు. చిన్నది పోయి పెద్దగా అవుతుంది. వచ్చినట్టు ఎట్లా తెలవాలి? లేకపోతే వీళ్ళే ఇద్దరు వచ్చిపోతారా? ఇది వచ్చిందా లేదా? బంటిగానికి ఫోన్ చేయాలా ఓసారి. ఈ అబ్బా వీడు కరెక్ట్ టైంకి ఫోన్ లిఫ్ట్ చేయడు. అస్సలకి లిఫ్ట్ ఎత్తలేడు కదా. ఏమైందిరా? బంటిగానికి ఏం పుట్టిందిరా? ఫోనే లిఫ్ట్ ఎత్తలేడు. ఒకసారి నువ్వు ఎయిరా. చేత్తగాని గింత పొద్దుగాల బంటిగాంతోటి నీకేం పనిరా? ఏ కాదురా, శ్వేతోళ్ళ అవ్వ అయ్యా వచ్చి పోతారు. మరి శ్వేతని తీసుకొచ్చిర్రా, ఈడ వడగొట్టిర్రా, లేకపోతే వీళ్ళే ఇద్దరు వచ్చి పోతుర్రా? నాకు ఏది అర్థమైతలేదురా. క్లారిటీ కోసం మరి శ్వేత వచ్చిందా అని బంటిగాన్ని తెలుసుకుందామని ఫోన్ చేస్తే 2-3 సార్లు చేసిండ్రా ఫోను. వాడు లిఫ్టే ఎత్తలేడు. ఒకసారి నీ ఫోన్ నుండి ఎయ్యరాదురా ప్లీజ్. వచ్చిందంటవా? ఆమె మొగడు ఎట్లుంచుకుంటారా వారి ఇవన్నీ కథలైనాక? అదేరా, వచ్చిందా రాలేదా ఎట్లా అనేది తెలుస్తుంది కదా. నువ్వు నా పేరు చెప్పకు బంటిగానికి. ఏమంటావానంటే గిట్లాగా శ్వేతోళ్ళ అవ్వాయ్యా గిట్ల పోతుర్రా రోడ్డు మీదకెయ్యి, నేను షాప్కైవు పోయత్తన్నా, ఏమైంది మళ్ళా వచ్చిందా ఏంది అని ఒక్కసారి మెల్లగా బంటిగాన్ని అడుగురా ప్లీజ్ రా. బాడుకో నాకు చెప్పడు. సరే ఆవు చేత్తా. హలో, బంటి ఏడున్నావురా? నేను ఇంటికాడనే ఉన్నరా. ఏమైందిరా? ఏం లేదురా బంటి, తిన్నావా? తినలే. ఏం లేదురా, గీ శ్వేతోళ్ళ అవ్వాయ్య రోడ్డు మీదకి పోతారు. వీళ్ళు ఎప్పుడు వచ్చిర్రా? మళ్ళా ఆమెను తీసుకొచ్చిన వడగొట్టిర్రా ఏంది? నీకేం అవసరం రా? ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు అడుగుతాన్నావు? సీనుగాడు అడుగుమన్నాడా? వారి గింత పొద్దున వాడు ఇంట్లోకి వెళ్తాడారా? నేను షాప్ పోయి అత్తాండంగా వాళ్ళు ఈయనంగెళ్ళి పోతారు బాధపడుకుంటా. మరి ఏమైంది ఏం కదా అని అడుగుదామని నిన్ను చేసిండ్రా. తీసుకొచ్చిర్రు. నిన్న ఇంట్లోనే కొంచెం లొల్లైంది, కొంచెం పంచాయతీ లెక్క మాట్లాడుకున్నారు. ఆమెను వడగొట్టి పోతున్నట్టున్నారు. ఆమె కూడా వచ్చింది నిన్న, కనబడ్డది ఇంటెనక. వచ్చిందారా? వచ్చింద్రా. నువ్వు ఆ సీనుగానికి చెప్పకు, మళ్ళా నా పానం తింటాడు. ఆడు నా పానం తిన్నా కూడా నేను ఆయన కోసం ఇసొంటి విషయంలా ఏం చేయగాని. అరే కర్రోడా, నువ్వు ఇసొంటి వాటిలో దూరంగా ఉండ్రా. దొరికిన రోజు లాగిప్పిదంటారు నేను చెప్తాన్నా. నువ్వు ఎవ్వని గురించి అడగకు. ఈ ముచ్చట మళ్ళా వానికి చెప్పేవు. ఇక ఏం లేదు, నా ఎంబడబడతాడు మళ్ళా నేను చెప్తానా. నేను వానికి ఎందుకు చెప్తారా? నాకేం అవసరం అని చెప్తా. సరే జర అయినాక చోటు షాప్ కానికిరా. చూస్తా, సరే ఉండు. ఏంద్రో ముఖం మొత్తం ఎలిగిపోతాంది. కాదురా, ఇన్ని రోజులు అది ఆ ఊర్లు ఉంటే నా మనసులో ఏదో తెలియని బాధరా. నాకు దూరం ఉంటుంది అని. కానీ ఇప్పుడు వచ్చింది కదరా, మన ఊర్లు ఉంటే నాకు దగ్గరగా ఉన్నట్టే ఫీలింగు వస్తుంది, సంతోషం అవుతుంది. అరే వారి, నువ్వు మళ్ళా గెలకకు, అర్థమైందా? ఆమె బతికేదో బతకనియ్యి. చెప్తాను నేను. నిన్న ఏదో ఇంట్లో లొల్లైందట, పంచాయతీ అయిందట చిన్నగా. ఇక తోలేసి పీకుతారట. ఇక మరి ఏమేం కండిషన్స్ పెట్టిండో వాళ్ళ మొగుడు, ఈడ వారేసి పోతారు. అది వచ్చింది అంతే జాలరా నాకు. కానీ మెల్లగా దానికి ఒక చిన్న ఫోన్ ఇస్తే నాతోటి మాట్లాడరా. మళ్ళా గదే ముచ్చట మాట్లాడతావేమ్రా? ఆ కథలే బంద్ చేయరా. మన ఊర్లో పెళ్లి కాని పూరగాళ్ళు మస్తు మంది ఉన్నారు. యువతి నన్ను ఒక్కదాన్ని పట్టలేవురా. ఏమోగా పెళ్ళైన ఆడదాన్ని బట్టి అన్ని కథలు పడతాన్నావు నువ్వు. నీకు బంటిగాడే కరెక్ట్. వాడు ఎన్ని తిట్టినా కూడా నువ్వు మారతలేవు అసలుకే. మళ్ళా లావు వరగొట్టుకుంటావా ఏంది? అరే, ఒకసారి ప్రేమించినాక ఆ ప్రేమించిన అమ్మాయిని ఇచ్చిపెట్టి ఇంకో అమ్మాయి మీదకి ఎట్లా పోతుందిరా చెప్పు. ఇప్పుడు నీ కర్రెపిల్లను నువ్వు వదిలిపెట్టి ఇంకో దాన్ని వేసుకుంటావా? అరే వాళ్ళే అంటుర్రని అనుకున్నా, నువ్వు కూడా అంటావారా?
ఏ కాదురా ఆమె పేరేందో సడన్గా గుర్తు రాలేదు నాకు, అందుకే అన్నా కానీ చెప్పు. ఆమెను వదిలిపెట్టి ఇంకో ఆమెను నువ్వు లవ్ చేస్తావా, పెళ్లి చేసుకుంటావా? చేసుకోండ్రా, నేను నా పోరినే పెళ్లి చేసుకుంటా. దానికి పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు, మా ఇద్దరు పెళ్లికి వాళ్ళు ఒప్పుకుంటారు. అరే ఆమెకు పెళ్ళై మొగడున్నారా, పెళ్ళై 2-3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా నువ్వు ఆమెను పట్టుకొని ఊగులాడతానంటే మొగడు ఇక నీకు అప్ప చెప్తాడు కావచ్చు మొత్తం, ఇక నా పెళ్ళాన్ని వాడుకో, తీసుకో, పెళ్లి చేసుకో అని. మొన్ననే చూసినావా ఎంత లొల్లైందో, ఎన్ని దెబ్బలు తిన్నావో, అవసరమారా నీకు? ఏ అవన్నీ కాదురా కర్రోడా, మెల్లగా బంటిగా నీ గెలకాలే. వాడిప్పుడు చెప్పింది వినలేదారా నువ్వు? వాని జోలికి ఓకు, వానికి ఎప్పకురా కర్రోడ నువ్వు. మళ్ళా వాడు నా ఎంబడ పడతాడు, నా ఎంబడ పడ్డా మంచిదే, నేను వానికి ఏ సహాయం చేయని ఈ విషయంలో అని చెప్పిండా లేదా? సరే తీరా, ఇప్పుడు ఎట్లా ఆమెని చూడాలంటే చూడబుద్ధి అవుతుందిరా. ఒక్కసారి అట్లా పోయొద్దామా రోడ్డు మీదకి? ఆ రాముగాడు చూస్తే మనల్ని రోడ్డు మీదనే పాతి పెడతాడు. చల్ నేను పోతానా, నాకు పని ఉన్నది. సరే సరే పోరా. ఇప్పుడు దాన్ని కలిసేది ఎట్లా, దాంతోటి మాట్లాడేది ఎట్లా? ఒక బంటిగాంతోటే అవుతుంది, కానీ వాడు ఏ హెల్ప్ చేసేటట్టు లేడు నాకు. 2-3 రోజులు గడవని, 2-3 రోజుల తర్వాత మెల్లగా బంటిగాన్ని గెలుకుతా. దోస్తులు ఇట్లనే ఒక 3 రోజులు అయిపోతుంది. ఇక 3 రోజుల తర్వాత ఏమైతుందో చూద్దాం. అయ్యో రామా, ముత్తడి చెప్పినట్టే వీడు ఏమంటలేడు గాని నన్ను బయటకు కాలు కూడా వెట్టనిత్తలేడు. వీడు ఎటన్నా పోతే ఇంటి ముంగట ఇంటెనక తాళం వేసుకొని పోవట్టే, ఇంట్లున్నా కూడా గొల్లాలేవట్టే, నేను మూత్రం పోయినా దుడ్డి పోయినా నా వెనుకనే రావట్టే. ఇప్పుడేమో తాళం వేసుకొని వేయిండు. ఇట్లా ఎన్ని రోజులని వేసుకొని పోతాడు, ఎన్ని రోజులని నన్ను ఇట్లా బందీఖానలా ఉంచుతాడు. నేను శ్రీనితోటి మాట్లాడేది ఎట్లా? కడుపులా బిడ్డను పెట్టుకొని ఇంత పని చేస్తాన్నా ఏమన్నా అవుతుందేమో అని భయమై పాడైతుంది. ఏం చేయాలి, ఎట్లా చెయ్యాలి? ఇక వీడేమో ఇంత కఠినంగా చేస్తాడు, కొట్టుడు కొడతలేడు కానీ పొట్టు పొట్టు తిట్టబట్టే. ఏం చేయాలి, వాడిని ఎట్లా కలవాలి? వానికి అసలు నేను వచ్చినట్టు తెలుసా తెలియదా? తెలిస్తే వాడేం చేస్తాడు, నన్ను ఇంట్లోనే వేసి తాళం వేసి పెట్టబట్టే వీడు. అబ్బా ఏం చెయ్యాలి? వచ్చినట్టున్నాడు కదా, డోర్ సప్పుడు అవుతుంది. ఏం చేస్తానవే? ఏం లేదు ఏం లేదు. ఇవన్నీ నేను అత్త అంటే కూడా బెడ్లో కూసుంటాను, కింద కూసోవాలి. కడుపు నొస్తుందని మీద కూసున్నా. ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు? కోపమే ఉంటది నాకు, లేకపోతే నీ మీద ప్రేమ ఉంటాదే. నువ్వు వచ్చి 4 రోజులు అవుతుంది, 4 రోజుల సుంది నా మీద ప్రేమ చూంచలేవేందే? నువ్వు ఎవరి గురించి వచ్చినావు? నా గురించి వచ్చినవా, లేకపోతే నీ మిండన్ని కలవచ్చు అని వచ్చినవా? ఏందండి మీరు మళ్ళా గట్లా మాట్లాడతారు? మీ గురించే కదా నేను వచ్చింది, గసొంటి మాటలు మాట్లాడకుర్రి. మరి నా గురించి వస్తే నా చుట్టూ ప్రేమగా తిరగాలి కదా, నేను తినకపోతే తినబెట్టాలి, నా పక్కలొచ్చి పండాలి కదరే. ఇంకా నిన్ను పక్కల వండబెట్టుకుంటానా గాని నా మీద మరి ప్రేమ చూపియాలి కదనే నువ్వు. అంతా మొగని మీద పట్టుండి, సంసారం మీద పట్టుండి వచ్చిన ఆడిదానివి అయితే మొగన్ని పట్టుకొని ఉండి మొగని చుట్టూ తిరుక్కుంటా మొగనికి ప్రేమ పుట్టేటట్టు చేయాలి కదనే. అట్లా చేస్తానవా? తిను అని అంటాన్నావు, పోయి చక్కగా రూమ్లో వంట అన్నావు. మరేం సంగతి? పోతావా నీ అవ్వగారింటికి, లేకపోతే నీ మిండేం దగ్గరికి పోతావా? అట్లేం లేదండి, మీరు కోపంగా ఉన్నారు, నన్ను చూస్తేనే చిరాకత్తంది. అటు పోర్రి, అటు పోయే అని పొట్టు పొట్టు తిడుతున్నారు. ఇక ఎటువైనా తాళాలు వేసుకునే పోవడుతుంది ఇంట్లో. ఇక మళ్ళీ నేనేమన్నా అంటే నన్ను తిడతారు కొడతారని భయంతో నేను సప్పుడేక ఉంటున్నా. అంతే అంతే తప్పించి వేరే ఏం లేదు. ఇట్టినా పడాలే, కొట్టినా పడాలే. అర్థమైందా? సరే సరే. మటను తెచ్చినా అండుపో, మటన్ అండి బగారబు వేయి. నేను పొద్దున అన్నం వండినా కదా, అది అట్లనే ఉంది. దాన్ని తీసి అవతల వారే, నేను చెప్పింది నువ్వు చెయ్యాలే. ఇప్పుడే గింత తాగొచ్చినవేంది? ఆవుతనే నా ఇట్టం. నువ్వు ఇస్తానవా, లేకపోతే నీ అవ్వగారిండు నుండి ఏమైనా తెస్తానవా, లేకపోతే నిన్ను ఉంచుకున్నోడికి ఇట్లా నాకు పంపిస్తాడా? బరాబర్ తాగుతా, తింటా. కూరండి బగారన్నం వేయిపో. సరే సరే. తొందరండు, ఓ దిక్కు అది ఓ దిక్కు ఇది, కుక్కర్ల వారి తొందర అవుతుంది. సరే.
తాగుతా, బరాబర్ తాగుతా. ఇది ఎవ్వతి నన్ను అద్దనడానికి? ఆ దీనికి ప్రేమ ఉన్నదా? ప్రేమ లేదు, పోక్కలేదు. ఇది దేనికి వచ్చింది? వచ్చింది నాతోటి ప్రేమ ఉండాలే కదా, నా పక్కన వచ్చి వండాలే కదా. ఇది వంటలేదు, దీనికి ప్రేమ లేదు, ఏది లేదు. పేర్లు తెచ్చుకున్న రెండేత్త నీ అవ్వ ఎట్లయితే అట్లే. అరే బంటి బగ్గా బలిసిపోయిందారా? మొత్తం ఫోన్ చేస్తే లిఫ్టే ఎత్తలేవు, 3 రోజుల సుంది. ఏం పుట్టిందిరా నీకు? నేను లిఫ్ట్ చేయరా నీ ఫోను? ఏంది చెప్పు, ఎందుకు లిఫ్ట్ చేయాలే? ఏదో పనుండి ఎత్తాం. రోజుకొక్క 30 సార్లు నన్న ఫోన్ చేస్తానరా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి. కనీసం ఒక్కసారి కూడా ఫోన్కు రెస్పాండ్ అయితలేడు. ఫోన్ కటి ఎత్తలేడు, లిఫ్ట్ ఎత్తలేడు. అయినా నీకు ఆంతోటి ఏం పనిరా? ఏం పనో నాకు తెలుసు. ఈయన లవర్ వచ్చింది కాదురా చోటుగా, వచ్చి 4 రోజులు అవుతుంది. అందుకే ఈయన పానం పిక పిక అంటాంది. ఈడు ఫోన్ చేసేది నాకు గందుకే. నువ్వు 30 సార్లు చేసినప్పుడే అనుకున్నా ఈడు మళ్ళా ఏదో రామసూత్రం మొదలు పెడతాడని. గసొంటి రామసూత్రాలల్లా పాల్గొనటానికి నేను లేను, అర్థమైందా? ఎందుకురా బంటి గట్లంటావు? నువ్వు ప్రేమిస్తే తెలుస్తుందిరా నీకు బాధ. ప్రేమిత్త తెలుస్తుంది అని అనకు. నాకు అసొంటి అలవాట్లు లేవు. పెళ్ళైన ఆడోళ్ళని పట్టుకునుడు అది ఇది అని నాకు లేవు, అర్థమైందా? చెప్పందుకుందంత బాడుకోవు. ఏదో వచ్చింది అయిపోయింది, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, ఇంట్లో లొల్లైంది, పంచాయతీ అయింది. ఏ కారణం చెప్పో మరి ఎట్లనో గాని ఆమెను ఉంచుకున్నప్పుడు మళ్ళా నువ్వెందుకురా గెలుకుడు? అవసరమారా నీకు? అనిపిస్తలేదా రా? ఏదో ఆమె సంసారం నాశనమైంది. ఇప్పుడు వాళ్ళ అయ్య అవ్వ కాళ్ళ మీద పడో ఏళ్ల మీద పడో బిడ్డను అప్పి చెప్పి పోయినట్టున్నారు. నీకెందుకురా వారి? అవసరమారా? నీ అవ్వ నీలాంటోళ్ళు ఏవట్టి ఆడోళ్ళ జీవితాలు కూడా బగ్గరాశనం అవుతాయి ఏమో. వీనికి ఇట్లా పెట్టాలరా గడ్డి, వీనికి ఎట్లా పెట్టినా బుద్ధి వచ్చేటట్లేదు. అరే బంటి నీ కాలు మొక్తారా, ఎందుకురా అట్లా చెప్తావు? చెప్పుడు కాదు, నిన్ను సావ కొడతా, అర్థమైందా? నువ్వు మళ్ళా నన్ను గెలుక్కుంటా ఆమెను గెలుకుమన్నావనుకో, నిన్ను చెప్పు చీపురు అందుకునేదంతా నేను. మా అమ్మ అప్పటి నుండే చెప్తాంది. మళ్ళా అది వచ్చింది, ఆ పోరడు గిట్లా కలిస్తే వానితోటి మాట్లాడకు, వాడు ఏం చెప్పినా కూడా వినకు, ఏదైనా తేడా వస్తే నీ మెడలు ఇస్తా అని చెప్పింది నాకు. అట్లా కాదురా బంటి, ఆమెతోటి ఒక్కసారి నేను మాట్లాడాలరా. నీకు అంతగానం ఉంటే, అంత ధైర్యం ఉంటే పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి మాట్లాడిపోరా వాళ్ళ మొగని ముంగట. ఇట్లా సాటుకు రాయబాలు పెట్టి సంసారాలు ఎందుకురా నాశనం చేసుకునుడు? అరే నీకు మంచి మాటగా మంచి దోస్తులుగా చెప్తున్నాం రా. మనం చిన్నప్పటి నుండి ఒక కాడ పెరిగినాం, ఒక్క స్కూల్కి పోయినాం, తన్నుకున్నాం, గుద్దుకున్నాం, ఏడ్చినాం, నవ్వినాం, అన్నీ అయినాయి. మేము చెప్పేది ఒక్క మాట వినరా, నువ్వు ఆమెను వదిలిపెట్టరా. ఆమె పెళ్ళయిందిరా, నీతోటి అవసరానికి వన్నదో లేకపోతే ఎట్లా వన్నదో తెలియదు. ఇప్పుడు ఎంత మందిలా ఏ పంచాయతీ అయినా ఏ లొల్లైనా నాకు నా మొగడే కావాలని అంటది కానీ ప్రియుడు కావాలని ఎవ్వరు అనర్రా. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. మంచిగా నువ్వు పెళ్ళి చేసుకుంటే నీకు అందమైన అమ్మాయి అత్తది. మీ వాళ్ళు మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తారు. పెళ్ళి కాని పోరగాళ్ళు బొచ్చడు మంది ఉన్నారా. మంచిగా చేసుకొని బతకక ఎందుకురా శ్రీను? నువ్వు ఫస్ట్ చదువుకో, జాబ్ తెచ్చుకో. ఇయో నాలాంటి శుద్ధమొద్దుకు ఏ జాబులు రావని మా అయ్యాకి దుకాణం పెట్టించిండు. నీకంటే మస్తు చదువుదు నువ్వు మాకంటే. బంటి కన్నా కూడా సూపర్ చదివేటోనివి. అసొంటోనివి గిట్ల ఎందుకైనావు? కాడు దాని వల్ల నీ జీవితం నాశనం చేసుకున్నావు, ఇంకా మళ్ళీ అదే నాశనం చేసుకుంటా అని అనకురా. అద్దురా, చెప్పేదిండ్రా. ఈ మేలుగోరి చెప్తున్నాం రా. ఒక్కొక్క దోస్తుగాడు చెడిపోవాలని చెప్తాడు, కానీ మేము నీ మేలు కోరుతున్నాం, అర్థం చేసుకోరా. వాళ్ళు ఇప్పుడు ఏ లొల్లి లేకుండా కుయ్యి కుటుకు లేకుండా ఉంటుర్రు. బయటకైతే ఏ లొల్లి నవడతలేదు. వాళ్ళని అట్లా బతకనీరా. నువ్వు ఏ బట్టి వాళ్ళిద్దరూ విడిపోవడం అవసరమా చెప్పు? కాదురా, దానికి నేనంటేనే ఇష్టం రా. అది నాకు మాట ఇచ్చింది కడుపు తీపిచ్చుకోను అని. కడుపు తీపిచ్చుకోకపోతే అది ఎట్లుంచుకుంటారా? కడుపు తీపిచ్చుకొనే వచ్చినట్టున్నది. లేదురా, నాకు ఫోన్ చేసింది, నేను తీపిచ్చుకోను శ్రీను, నాకు నువ్వే కావాలని అన్నదిరా. అందుకేరా నేను ఇంత అదైతన్నా. ఏంటి? అవునరా బంటి, నాకు ఒకసారి ఫోన్ చేసిందిరా ఒక 5 రోజుల ముందు. ఇట్లా వస్తున్నాను ఏం చెప్పలేదు కానీ గిట్ల రాగి సంగతి అయింది, మా వాళ్ళు తీసుకొని పోయిర్రు, నేను ట్యాబ్లెట్స్ వేసుకోలేదు, కడుపు ఉంచుకున్నా, నన్ను తీసుకుపోరా శ్రీను ఎక్కడికైనా అని ఫోన్ చేసిందిరా. ఇక దానికి ఎట్లా సిగ్గు లేకపోయా? అవురా బంటిగా,
మరి అట్లన్నాడిది మళ్ళా మొగన్ దగ్గరికి ఎందుకు వచ్చింది? గంత ప్లానింగ్ తోటి ఉన్నది. మరి ఇక్కడికి ఏమిటికి వచ్చినట్రా ఇప్పుడు? తెలియదురా బంటి, అదే విషయం తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తాన్నా. నువ్వేమో అస్సలకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. సావుపో ఎలనన్న వడి దుంకి సావుపోరా సిగ్గులేనోడా. ఇంకా లేపకపో అంటాందా ఆడిది. ఆడదానికి సిగ్గెట్లా లేకపాయే, కడుపు కూడా ఉంచుకున్నా అదిరా. ఓర్ని అవ్వ, ఇక మళ్ళెంతకున్నదో సోటు, మళ్ళో రోజు గట్టిగానే అవుతుంది గాని. కడుపు ఉంచుకున్నాక బొత్త పెరుగుతా అంటే మొగనికి అనుమానం రాదారా? ఆ అనుమానం రాకముందే నేను లేపకపోదామని చూస్తానరా. వా నిన్ను నరికి పోగులేత్తరాడా, లేపకపోడు కాదు నిన్ను లేపెత్తరు. లేపకపోడంటే అట్టిదనుకుంటున్నావురా? చేతుల లచ్చలు లచ్చలుండాలే. మీ ఇద్దరిది నడవది, అర్థమైతుందా? నువ్వు అన్ని ఏషాలు ఏకు దాన్ని మర్చిపో. నీ పిచ్చి బాడుకోవు. లేపకపోతే నీకే బాధ. అవన్నీ ఏషాలు పెట్టకురా బాడుకోవు. నీ మైండ్లో గింత చెడు బుద్ధి ఉందారా ఇంకా? ప్లీజ్ రా బంటి, ఒకసారి ఆమెతోటి మాట్లాడాలరా నేను. పోరా ఇంటికి పోయి మాట్లాడుపో. అట్లా కాదురా, నాకు బంటిగాడు హెల్ప్ చేయాలరా. మళ్ళా రాత్రి ఎక్కడికన్నా రమ్మంటే నేను ఆమెతోటి మాట్లాడాలి. తోడు నేను మళ్ళత్తరా. ఆవు బంటి ప్లీజ్ రా. ఎందుకురా, వీడు కొంచెమన్నా అర్థం చేసుకోడు. ఏమన్నా మంచి పద్ధతి మంచి రూట్లో పోతున్నావని అర్థం చేసుకుంటాడా? నీ అవ్వ దోస్తాను కోసం పానమీరా మేము ఇస్తాము, కానీ గిసొంటి లంగేశాలకు అజ్జేయమంటే చెయ్యం. పోరా శ్రీను, నువ్వు ఇక్కడ నుండి పో. ఎవరు అర్థం చేసుకోరు నా బాధ. నీ అవ్వ లేపకపోతా అని ప్లానింగ్లు ఉన్నారు. పూసుకడ లేపకపోతే మళ్ళా నా షాపు మూత పడుతుంది, మా అందరి పాత్రలు ఉన్నాయని అనుకుంటారు. ఓర్ని అవ్వ ఇదేం కర్మరా బాబు, ఇంత దిగజారిపోతారు మనుషులు. నీ అవ్వ షి పాడగారు, దానికి సిగ్గెట్ల లేకపాయే, కడుపు ఉంచుకున్నదట. ఇక మోహన్కి తెలిసిన రోజు మళ్ళా దాన్ని అంతా రామ్ రామ్ అవుతుంది. కానీ ఏమైందే, ఏమన్నా లొల్లిన పడుతుందా అని? లొల్లి లేదు ఏం లేదు నర్సక్క, మంచిగానే ఉంటున్నట్టున్నారు. ఇక ఏదనుకున్నా లోపట్నే అనుకుంటున్నట్టున్నారు కానీ బయటకు అత్తలేదు ఏ ముచ్చటైనా. అయితే ఇప్పటికన్నా దాని బుద్ధి మారి మంచిగుంటే అదే చాలు. కానీ మా బాబైతే రోజు తాగుడే నరసక్క. మా రాజు ఎంత చెప్పినా కూడా అస్సలు ఇంటలేడు. మొత్తం అల్లనే మునుగుతాండు, అల్లనే తేల్తాండు. ఇక ఏం చెప్తావే, ఇక కొన్ని రోజులు మైకం అనేది వేయదాకా అట్లనే పాడైతారు. కానీ తాగి విడి చచ్చినట్టే ఉన్నాడు కదా, గంటగనం తాగితే మనుషులు బతుకుతారే. ఇక మొగోని బాధ మొగోనుకుంటది. మనసుల నుండి వేదాకా వాడు తాగుడేడు ఇచ్చిపెడతాడే, ఇచ్చిపెట్టాడు. పోరానికి ఎరికేనా ఏంటి మరి ఇది వచ్చిందని? ఎప్పుడన్నా ఇటు మొకే అత్తండా అనే రమా మీ బండి సోపత్ కానీ అట్లని ఇట్లని. మా బంటిగానికి చెప్పిన చెప్పులు మెడలెత్త బాడుకో, నువ్వు అని సోపతి పట్టి ఆంతోటి తిరిగినట్టు ఇట్లా కనబడితే మాత్రం నిన్ను బతకని అని చెప్పిన. చెప్తే అమ్మ నేను వాని సోపతి పడతలేను, వాని నంబర్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టినా, వానితోటి మాట్లాడతలేను అని అన్నాడు. అయితవా నీ కొడుకునైతే దూరం ఉంచు. నాకు తెలిసి ఆయనకి తెలియవచ్చు గాని ఇక వాడు కూడా మర్చిపోతాడు కావచ్చు. మొన్న బుట్టన్ దగ్గరకు తాయితైతే పట్టుకొచ్చినాం. ఇక తాయిత పనిచేస్తుందా లేదా తెలియదు. ఇక పుష్ప నాకు మళ్ళా కలవలే. పాపం దానికి ఉన్నది గోస. నర్సవ్వా, ఏంద్రా తిన్నావురా? మస్తు సంతోషం మీద ఉన్నావు. నేను మొగోడిని నర్సక్క, నీకు తెలుసుగా. సంతోషంగా దిల్దారుగా బతుకుతా. నన్ను ఎవడనేటోడు వాడి నోట్ల మంది ఉచ్చబోత్తా. నన్ను ఎవడన్నా అంటాడా? వామ్మో బగ్గరే రాగిండు కదా. నిన్నెవరంటారా? నువ్వు కింగు లెక్క బతకాలే. కింగును మరి నేను నర్సక్క, తెలుసుగా నేను కింగును, ఈ ఊరికే కింగును. తిన్నావురా? తిన్నా. బాగా రోజులకు మటన్ తెచ్చుకున్నా. ఏం చేయాలి? అప్పు ఎత్తన్నా, తాగుతన్నా, తింటన్నా. అప్పు కట్టని రోజు నా ఇల్లు ఉంచుకోని ఎవడన్నా ఏం చేస్తాం? అయ్యో పోడా, అప్పెందుకు రా చేసుడు? చేస్తా, గతికి లేవు పైసలు, ఎవడిస్తాడు? ఉన్న పని ఎత్తగొట్టే ఈ దొంగముండా. ఏం బతుకున్నది నా బతుకు పాడుగాను. నా బతుకేంది నర్సక్క, సూపర్. తింటాంది, దానికి ఏంది? తింటది పంటది, ఏం రంది? చెడిపోయిన ఆడోళ్ళకి ఏం రంది ఉంటది? నర్సవా, నీ తెలియదా? దాన్ని చంపాలా ఇప్పుడు చెప్పు? నువ్వు ఒక్కసారి చంపు అంటే దాన్ని పోయి చంపుతా. నాకు పువ్వు అండి పెట్టినవు, కూరండి పెట్టినవు, నన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నావు. నీ రుణం నేను తీర్చుకుంటానా?
ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకొని నర్సక్క ఓ ఆడ కూసున్నది మా మరదలు, పేరుకు మరదలు గంతే, నాకు చెల్లె తీరు నర్సవ్వ. నన్ను అన్న లెక్క భావించి అన్నా తినన్నది. బావా తిను, నీకు కూరలు పట్టుకొచ్చిండు నా తమ్ముడు, ఆడు దేవుడు నన్ను కాపాడిండు. బావకు కూరలేసి పో, తీసుకోపో, తినమని పో అన్నదట. నా దేవత మా చెల్లె, మరదలుగా పేరు గాని నా చెల్లె. అయితవైరా ఏదో మంచిగా చూసుకున్నావు అయిపోయింది. ఇప్పటి నుండన్నా తాగుడు బంద్ చేసి ఏదన్నా పని చేసుకో. ఇక పెళ్ళం వచ్చింది కదా అట్టిగానే బతుకుతారా, కూసుంటే బతకలేము. చేత్తా నా సక్క చేత్తా, పని చేత్తా, బతుకుతా. అబ్బో ఈడు ఇన్నే ఉన్నాడుగా. ఏ బంటి ఇగరా. ఓర్ని అవ్వా నన్నేమన్నా అంటాడా అయింది. అబ్బా నేను ఇప్పుడు రాకున్నా అయిపోవు. ఛీ అన్నా ఏమైంది తమ్మా, కంటికి కనబడతలేవు, గుడ్లన్నీ ఎందుకు తెరిచినావు? తింటలేవా? తిను తిను. తింటానా. ఏం సంగతి మరి? ఏం లేదన్నా, చెప్పు. నువ్వు కూడా లపుట్ కానివి కాకు. జరా మంచిగా చదువుకొని జాబ్ కొట్టు. అర్థమైందా? నువ్వు కూడా పెళ్ళైన ఆడోళ్ళను, పెళ్ళైన ముసలోళ్ళను, ముదిరిపోయిన ఆడోళ్ళను పట్టకు. ఇడేంది నా కొడుకుని గట్ల అంటాడు? నా కొడుకు ఏమన్నా గట్ల కనిపిస్తాడా ఏంది? ఈ తాగుడు పాడుగంత అయినట్టున్నాడు. లేదన్నా లేదు. సాబ కొడతా అని సోపతి బంద్ చేయి. ఆంతోటి ఎప్పుడన్నా కనిపించాలే నీ పని చెప్పుతా మీ అయ్యకు. ఆడు లంగా పాడుకోవు. అసొంటోని సోపతి బట్టి చెడిపోవద్దురా బంటి. వాణ్ణి జావకూడదాం, వాణ్ణి చంపుదాం. ఎన్ని రోజులకున్నా వాణ్ణి చంపుడే, వాణ్ణి బతకనిచ్చుడు లేదు. బంటి అన్నం తిని పోయిట్రా. సరే. తప్పు మాట్లాడినా? నేను తప్పు మాట్లాడా రమా, ఏమనుకోకు, నీ కొడుకునేమనలే. మంది సోపతి లంగ సోపతి పట్టద్దు అని చెప్తాన్నా. బాధపడకు, ఏమంటలేను. ఏమనలేదు గాని కోసేపు పడుకోపోయే. అంతా సొలుగుతాన్నావు, అంత ఎట్టెట్నో పిస అవుతున్నావు, పడుకోపో. పొద్దు పోనే బట్టే 4 అవుతుంటానే బట్టే. ఇక పొద్దుకైనా పండుడే ఏమన్నా పని ఉందా? మనకేం పని లేదు. బిందాస్, మన బతికే బిందాస్. పోతానా దాన్ని దంపుతిప్పుడు. అబ్బా గంటగానం తాగిండేమే. ఏందో నా కొడుకును అంటాడు, నాకు తిక్కలేసింది. అందుకే బంటిగాన్ని లోపటికి బొమ్మన్నా. ఆ బోయుడు భలే మనిషి ఉన్నాడు. నా కొడుకును అనడానికి వీడేవాడు అసలు, నాకు అర్థం కాదు. అయితే తాయినాక అన్నాడు, తాయినాక మొగని మాటలు పట్టించుకోవద్దే రామా. ఇక పాపం వాడెంతో బాధలా ఉన్నాడు అనవచ్చు గాని పాపం వాడు అసొంటోడు కాదు, మనం చూస్తలేమా అనే. ఇక నీ కొడుకు కనిపించుడుతోటే నీ కొడుకు బుద్ధి చెప్తాడు. అసొంటోళ్ళ సోపతి వడ్డద్దురా బంటి, మార్చుకోరా అని. గదే గాని ఇక 4 అయిపోతాంది మల్లక్క అన్నాడు. ఏడ కూర్చుంటా అనే ముచ్చట్లకు మూతులు చాపబడితే పాయనర్సిపా బగ్గా దాగున్నాడు. 9 అయిపోతాంది ఇంకా వంటలేడు. ఇప్పుడు నేను వంటే వచ్చి ఎందుకు వండినవేముండా అని అంటాడు కావచ్చు. అందం ఏమన్నా గాని అలా గంతగనం దాయి పడేంటి. ఏయ్ పన్నవానే, పండుకోలే. నీ అవ్వ బల్ల మీద పన్నావు మళ్ళా పండలేదంటావు. ఎవడచ్చేమన్నాడే నిన్ను? ముఖమంతా గట్టబెట్టినావు. గబ్బుదానా, ముఖానికి ఏం పుట్టిందే? ఏం లేదు మంచిగానే ఉన్నా. తినవా అన్నం? అన్నం ఎందుకే? తినలేదా అప్పుడు? దా ఆడ వందువు రాయ్యల్లా. ఇడ వంట ఎందుకే మిండేడు దగ్గర పోతావు కానీ నా దగ్గరికి రావా అనే? గట్ల కాదు, బాగా తాగున్నావు అని. తాగుంటేందే, నేను మొగోణ్ణి, తాగుతా, దునియా తాగుతా, ఎంజాయ్ చేస్తా. దా ఆ రూమ్లకు రా. అత్తన్న ఏం పోతానదా? ఈ బాడకవేమో బగ్గా దాగుండే. ఈ 4 రోజులసుంది రమ్మనంది, ఇలా రమ్మని అంటాండు. ఏం చేస్తాడో ఏమో, నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఓకున్నా లొల్లి ఎత్తాడు. ఇష్టం లేదా అని అంటాడు. ఏం చెయ్యాలి? నేనేమో కడుపుతోటి ఉంటిని.
ఇప్పుడు వీని దగ్గర నుండి ఎట్లా తప్పించుకునుడు? తప్పించుకునే అవకాశమే లేదు. ఇంట్లో ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడు నేను పోకపోతే నన్ను చంపుతాడు. ఏమైందే? అత్తన్నా వీడు నాతోటి తప్పుడు పని చెయ్యాలని అనుకుంటుండు. ఇప్పుడు ఎట్లా? దేవుడా నన్ను కాపాడు. నేనేమో కడుపుతోటి ఉంటని ఈ శ్రీనివాన్తోటి మాట్లాడే అవకాశమే లేకుండా వేంది. ఏం చెయ్యాలి? వీడు నన్ను ఏం చేస్తాడో ఏమో భయమైతుంది. ఏమైందే? దా అమ్మో, వీడు ఏకంగా బట్టలిప్పుకొనే ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా? ఏం చెయ్యాలి? నాకు వేరే అవకాశమే లేదా? నేనేమో కడుపుతోటి ఉంటిని. ఇప్పుడు వీడు నన్ను ఏం చేస్తాడో ఏమో భగవంతా, నేనేం చెయ్యాలి? ఏమైంది ఆలోచిస్తున్నవే? ఇష్టం లేదా? ఏం లేదు డోర్లు పెట్టినా లేదా అని చూసొస్తా. అన్ని పెట్టినా అన్ని పెట్టిన్నే. దావే ఏమైందే ఆలోచిస్తున్నావు? దా నువ్వు వానితోటి వన్న బెడ్లన్నీ గాలబెట్టినా. ఇదే ఇప్పుడు మన రూము. ఇష్టమే కదా నాతోటి? నా ప్రేమను సంపుకున్నావే. ఎంత మంచిగా ప్రేమ చూపించటోని పరాయి మోగన్ మీద మనసు పెట్టుకొని నా ప్రేమను నీ మీద ఉన్నది సంపేసుకున్నావు. కానీ నేను నిన్ను కాదనుకోలేదే. ఎందుకంటే నాకు ఆ ప్రేమ ఉన్నది నీ మీద, కోసకున్నది. ఇప్పటికైనా తప్పును మర్చిపోయి నాతోటి మంచిగుంటనే సరే. వామ్మో, ఇప్పుడు ఈ నుండి నేను ఎట్లా తప్పించుకోవాలి? నాకు కడుపులా బేబీ ఉన్నది. ఈ బాడకవుతోటి టార్చర్ అనుభవించలేను. నేను శ్రీనుతోటి ఎట్లా మాట్లాడాలి? ఏం చెయ్యాలి? నాకేది అర్థమైతలేదు. నన్ను కాపాడుకోళ్ళు ఎవరిప్పుడు? దోస్తులు చూసిర్రా మరి? ఇక శ్వేత మొగుడైతే శ్వేత మీద ఎంతో కొంత ప్రేమ ఉట్టించేటట్టు ఆ ముత్తడు వేసిండు కాబట్టి ఆ మైకంలో ఉండి శ్వేతను దగ్గరికి తీసుకోవాలని అనుకుంటాడు. మరి శ్వేత దగ్గరికి పోతుందా? కడుపులనేమో బిడ్డ ఉండే. మరి నెక్స్ట్ పార్ట్లో ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి దోస్తులు. ఇది ఖచ్చితంగా రియల్ స్టోరీయే. ఇందులో సందేహపడాల్సిందేమీ లేదు. ఇందులో ఒకవేళ ఏదైనా కామెడీ అవి మేము చేస్తున్నాము, అట్లట్ల కంటెంట్ కామెడీవి ఉండాలని, అంతే తప్పించి ఈ స్టోరీ అనేది రియల్ అన్నమాట. మరి మీకెట్లా తెలుసు అని మీరు అనుకోవచ్చు. ఇక తర్వాత చెప్తాం ఏంటిది ఏం కథ అనేది. ఈ స్టోరీ ఏమైతుందో ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి దోస్తులు. మాకున్న కాస్త టైంలో మీకోసం వీడియో చేసి పెడుతున్నాము. ఈ 4 days బిజీగా ఉన్నా సరే మన సబ్స్క్రైబర్స్ అనేది వెయిట్ చేస్తూ ఉంటారని రోజు ఒకటా లేకపోతే 2 వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాము. ఇప్పుడైతే నైట్ కూర్చొని చేసినాం దోస్తులు. ప్లీజ్ మా కష్టానికి మీరు ప్రతిఫలం ఇస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ దోస్తులు లైక్స్ కొట్టండి. మేము మరీ అడుగుతున్నాము. లైక్స్ కొడితే ఏంటి అని అంటే మన వీడియోస్ అనేవి ముందుకు పోయి మీలాంటి కొత్త వాళ్ళు చూస్తారన్నమాట. అందుకే లైకులు కొట్టమని అడుగుతున్నాము. ఇక నెక్స్ట్ పాటలో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఇక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టురు దోస్తులు. ఈ వీడియోస్కి కనీసం 4000-5000 లైక్స్ అన్న రావాలని మేమైతే అనుకుంటున్నాము. ఇక బాయ్ దోస్తులు. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ దోస్తులు.